हरिः ओं श्रीगुरुभ्यो नमः। तविलिपदार्थभेदग्रहकमुलैन चक्षुरिन्द्रियमुल सरविजूड कलुगुनि रूपंबुगडगि मायामयंबगु असद्व्यतिरिक्तमगुचुमरियु జ్ఞానార్థకరణ సత్వాది గుణములకాశ్రయభూతమయ్యలరుచున్న నిరుపమాకారంబు నీకు విలక్షణమయ్యుండుననుచు నేనాత్మదలచు నిర్వికార నిరంజన నిష్కళంక నిరతిశయ నిష్క్రియారంభ నిర్మలాత్మ విశ్వసంబోధ్య నిరవద్య వేదవేద్య ప్రవిమలానంద సంసార భయ విదూర దితి సంతాన వినాశ సాధన సముద్దీప్తాష్టబోహా సమన్వితమై యోగి మనోనురాగకరమై వెల్గొందు నీ దేహము అయతమైనట్టి ప్రపంచముంబలను మిథ్యాభూతముంగామి శాశ్వతముంగా మదిలోదలంతు హరి దైవ చూడామణి కడగి భవత్పదార్చనకుగానిటు దక్షుని చేరచింపగాబడి సితి కంఠరోషమున భస్మమునుంది పరేత భూమి అయి చెడి కడు శాంతమేధమున జనరియున్న ముఖంబు చూడు ఏర్పడ జలజాభనత్రముల పవనమై విలసిల్లునచ్యుత అనఘా మాధవ నీవు మావలనె కర్మారంభివైయుండియున్ విను తత్కర్మఫలంబు వందవు ఇతరుల్ విశ్వంబునంభుతికయ్యనయంబున్ భజించు ఇందిరకరంభర్ధిన్ని నుంజేరగైకొన వేమందుము నీ చరిత్రమునకున్ గోవింద పద్మోదర హరి భవదుఃఖభీషణ దవానల దగ్ధతృషాత్తమన్మనోద్విరదము శోభనంబును పవిత్రమునైన భవత్కథాసుధాసరి అవగాహనంబునను సంస్కృతి తపము వాసి క్రమరందిరుగదు బ్రహ్మముంగనిన ధిరుని భంగి పయోరుహోదర కరచరణాదికంగములు గల్గియు మస్తములేని ముండెముంబరువడి నొపకున్నగతి పంకజలోచన నీవులేని యధ్వరము ప్రయాజలంగలిగి తద్దయు నొప్పకయున్నదీయడన్ హరి ఇటు నీదురాక శుభమయ్య రమాధిపమముగావవే. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, ఇంద్రుడు ఎదురుగా కనిపించినటువంటి అష్టభుజుడైనటువంటి శ్రీమన్నారాయణ్ణి చూసి, స్వామి, దితి సంతాన వినాశ సధన సముద్దీప్తాష్టబాహ సమన్వితమై, స్వామి, దితి కశ్యప ప్రజాపతి భార్య అయినటువంటి దితి, వీళ్ళందరూ అదితి కొడుకులు, ఇంద్రాదేవతలు. దితి అంటే రాక్షసులు. వాళ్ళందరూ వాళ్ళ యొక్క వినాశ సాధన సముద్దీప్తాష్టబాహ సమన్వితమై, ఆ దితి సంతాన వినాశనం కోసమని చెప్పి నీవు అనేక రకాలైనటువంటి సాధనాన్ని సముద్దీప్త అష్టబాహ 8 బాహుల్లోనూ కరించి వచ్చినటువంటి వాడవు నువ్వు. తర్వాత యోగి మనోనురాగకరమై వెల్గొందు, నీ శరీరాన్ని యోగులందరూ కూడా సాకార రూపంగా వాళ్ళు ధ్యానం చేస్తూ ఉండేటప్పటికీ అప్పుడు ఆ యోగులందరికీ కూడా మనస్సులో అనురాగం పుడుతుందయ్యా. అటువంటి నీ రూపం వెల్గొందు నీ దేహము ఆయతమైనట్టి ప్రపంచముంబలెను. ఈ ప్రపంచం వలె నీ దేహం అష్టబాహులతో కూడుకున్నట్టు మాత్రం ఈ ప్రపంచం అశాశ్వతమైందే, కానీ నీ దేహం అలా అశాశ్వతమైనది కాదు. ప్రపంచము బలన్ మిథ్యాభూతంబుగా, ఇది మిథ్యా ప్రపంచం లాంటిది కాదు నీ రూపం. సాధారణంగా ప్రతిబింబాలు కనిపించేటువంటి రూపాలన్నీ కూడా మిథ్యలుగా ఉంటాయి, కానీ మిథ్యాభూతంబుగామి అది కాదు నీది. శాశ్వతముగా మదిలోదలంతు హరిదేవ చూడామణి.
అని పోతన గారు ఇంద్రుడు అన్నటువంటి మాటల్లో కొంత ఆయనకి ఆ ఇంద్రభావంలో ఉండేటువంటి రహస్యాన్ని కొంత ఆయన ఈ విధంగా చెప్పారు. చెప్పిన తర్వాత విదురా తర్వాత ఆ ఋత్విక్కులు ఉంటారు కదా, ఈ హోమం చేసేటువంటి వాళ్ళ యజ్ఞాలు యాగాలు వీళ్ళు చేసేటువంటి ఆ ఋత్విక్కుల భార్యలు కూడా అక్కడ ఉంటారుగా, వాళ్ళు ఏమన్నారు అంటే ఆ ఎదురుగా ఉండేటువంటి ఆ పరమాత్మను చూసి పత్న్య ఊచు, ఆ పత్నులందరూ ఈ విధంగా అన్నారయ్యా, యజ్ఞోయం తవ యజనాయకేన సృష్టో విధ్వస్తః పశుపతినాద్యదక్షకోపాత్ తం నస్వం శవశయనాభశాంతమేధం యజ్ఞాత్మన్నలినరుచాదృశా పునీః. యజ్ఞాత్మన్ యజ్ఞస్వరూప, యజ్ఞంలో ఉండేటువంటి ఆ ఆత్మంతా కూడా నువ్వేనయ్యా అంటే నీవే యజ్ఞస్వరూపుడిగా ఉండేటువంటి వాడవు నువ్వు. శవశయనాభ, పద్మనాభ, శవము అనేటువంటి దానికి నీరు అనేటువంటి కూడా అర్థం ఉన్నదట. కాబట్టి శవశయనాభ పద్మనాభ కేన కేన ఈ బ్రహ్మగారి చేత, సరే ఈ దక్ష ప్రజాపతి ఆయన కూడా, దక్షుడు కూడా ఒక ప్రజాపతి, బ్రహ్మగారు కూడా ప్రజాపతే కాబట్టి ఆ ప్రజాపతి చేత తవ నీకోసం యజనాయ ఆరాధించడం కోసం సృష్టించబడినటువంటి ఈ యజ్ఞం ఉందే అంటే బ్రహ్మగారు ఈ దక్ష ప్రజాపతి ద్వారా యజ్ఞాన్ని సంకల్పింపజేశాడు. ఆ సంకల్పించినటువంటి యజ్ఞం ఎందుకోసం ఉంది అంటే నీకోసం, నిన్ను యజనాయ, నిన్ను ఆరాధించడం కోసం అని చెప్పి ఆ యజ్ఞాన్ని సంకల్పించారు. ఆ సంకల్పించినటువంటి అయం యజ్ఞం, ఈ యజ్ఞం అద్య ఈనాడు దక్ష కోపాత్, దక్షుని కోపం మూలంగా ఏమైపోయింది అంటే దక్షుడికి కోపం వచ్చేసింది. కోపం వచ్చేసేసి ఆ శివనంద చేశాడు. దానివల్ల పశుపతిన విధ్వస్త, అందువల్ల పశుపతి అయినటువంటి ఆ శంకరుడికి కోపం వచ్చి విధ్వస్త నాశనం చేయబడిందయ్యా. ఈ యజ్ఞం నిన్న ఆరాధన కోసం అని చెప్పి డిజైన్ చేయబడినటువంటి ఈ యజ్ఞాన్ని దక్షుడు చేసినటువంటి అపరాధం వల్ల పశుపతి చేత విధ్వస్త నాశనం చేయబడింది ఇది. తరువాత ఇప్పుడు ఈ యజ్ఞస్థాలంతా కూడా ఎలా ఉంది అంటే శవశయన అభశాంతమేథం, ఇదంతా కూడా శ్మశానంలాగా శవశయన అంటే శవాలు పడుకునేటువంటి ఆ ప్రాంతం ఉంటుందే, అక్కడ ఉండేటువంటి అభశాంతమేధం, అక్కడ ఉండేటువంటి కాంతిలాగా ఉంది. అంటే శ్మశానంలో ఏ విధమైనటువంటి కాంతి ఉంటుందో అంటే ఒక రకమైనటువంటి భయంకరంగా ఉండి డల్గా ఉండి గ్రిమ్ముగా ఉండి ఏదో కొంచెం అశాంతి కలిగించేటువంటి విధంగా ఉంటాయిగా శ్మశానాలు. ఇప్పుడు ఈ యజ్ఞశాల యొక్క పరిస్థితి అలా ఉందయ్యా, శవశయన అభశాంతమేధంలా ఉంది. దానితో ఏమైపోయిందంటే ఈ కర్మానుష్ఠానం అంతా కూడా ఆగిపోయింది స్వామి. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే ఆ యజ్ఞాన్ని, ఆ యజ్ఞాలని, అక్కడ ఉండేటువంటి యజ్ఞశాలని, అక్కడ ఉండేటువంటి ఆ పరిస్థితులన్నిటినీ కూడా నలిన రుచాదృశా పునీః, కలువల కాంతి వంటి కాంతి కలిగినటువంటి నీ కన్నుల చేత, నీ కన్నుల యొక్క దృశ కంటి ఆ చూపుతో పునీః పావనం చేయి స్వామి అన్నాడు. అంటే ఏమిటన్నమాట, ఇక్కడ ఆ ఋత్విక్కుల పత్నులు కోరుకున్నటువంటిది ఏమిటి అంటే స్వామి యజ్ఞం అంతా కూడా శ్మశానంలాగా అయిపోయింది కాబట్టి నీకు కలువల వంటి చల్లనైనటువంటి అనురాగపూరితమైనటువంటి కళ్ళుంటాయి. ఆ కళ్ళల్లో నుంచి నీవు చూసినటువంటి చూపులు ఏం చేస్తూ ఉంటాయంటే శ్మశానం కింద మారిపోయినటువంటివి. అందులో బాధలు పడేటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారి పునీతులవుతారయ్యా స్వామి. కాబట్టి అటువంటి కనులతో నలిన రుచా దృశా పునీః, అటువంటి కన్నులతో స్వామి నీవు పునీతం చెయ్యి యజ్ఞశాలని అని చెప్పి ఆ ఋత్విక్కుల యొక్క భార్యలు కోరారు అన్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించి అన్వయించుకోవలసినటువంటిది ఏమిటి అండి అంటే మామూలుగా శరీరం అనేటువంటిది యజ్ఞం. ఎందుకంటే లోపల అన్ని జఠరాగ్ని మండుతూ ఉంటుంది, హృదయంలో ఉండేటువంటి అగ్ని మండుతూ ఉంటుంది, కళ్ళల్లో అగ్ని, ఇవన్నీ 49 రకాలైనటువంటి అగ్నులతో కూడుకున్నటువంటి శరీరం ఎప్పుడూ కూడా ఒక యజ్ఞశాల అంటారు.
కాబట్టి ఈ యజ్ఞశాల నిరంతరం మండుతూ ఉండేటువంటి యజ్ఞశాల ఏమైపోతుంటే యాజ్ వీ అడ్వాన్స్ ఇన్ ఏజ్లో మనం పెరుగుతూ ఉండేటప్పుడు మన శరీరం మీద ఉండేటువంటి జీవకణాలు 4-5 గంటలకల్లా జీవకణాలు మరణిస్తూ ఉంటాయి. డెడ్ సెల్స్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి డెడ్ సెల్స్ అయిపోతూ ఉంటాయి, కొత్తవి పుడుతూ ఉంటాయి. ఈ విధంగా జరిగేటువంటిది ఈ శరీరం అనేటువంటి శ్మశానాన్ని మనం ఏ భగవంతుడి దగ్గరకు ఎంత మేకప్ చేసుకుని ఎంత ఇది చేసినా సరే లోపల నుంచి డీకే అనేటువంటిది ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఈ యజ్ఞం, ఈ శరీరం అనేటువంటి యజ్ఞం ఎప్పుడూ కూడా మరణించడానికి వైపుకి, శ్మశానం వైపుకి వెళ్ళేటువంటి విధంగానే ఉంటుంది. కాబట్టి స్వామి, ఇటువంటి ఈ శరీరధారులైనటువంటి మానవులకే నీ యొక్క నలిన రుచాహ, కలువల కాంతి వంటి కాంతి కలిగినటువంటి నీ కన్నులతో దృశ నువ్వు చూసావు అంటే అప్పుడు పునీహి పావనం చేయబడుతుందయ్యా. అంటే అప్పుడు నువ్వు మా వైపు చూసినట్లయితే నీ యొక్క చూపుల యొక్క కాంతి చేత, నీ చూపులలో ఉండేటువంటి శక్తి చేత, నీ చూపులలో ఉండేటువంటి అత్యద్భుతమైనటువంటి ఆ ప్రకాశం చేత మా శరీరంలో ఉండేటువంటి జీవకణాలలో ఆ శక్తి నింపబడి మళ్ళీ మేము పునీతులమవుతూ ఆ శరీరం అనేటువంటిది దివ్యమైనటువంటి జ్యోతులుగా వెలుగుతూ ఉండి బ్రహ్మ సంస్పర్శతో కూడుకుంటుంది అనేటువంటి విధానాన్ని చెప్పారు. అందువల్లే మహానుభావులైనటువంటి వాళ్ళ శరీరాల వైపు కానీ మనం చూసినట్లయితే ఒక రకమైనటువంటి ఆరాతో, ఒక రకమైనటువంటి ప్రశాంతమైనటువంటి కాంతితో ఎప్పుడూ వెలిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఈ యజ్ఞశాలని నీవు పునీతం చేయవయ్యా అనేటువంటి ఆ శ్లోకానికి పోతన గారు కడగి భవత్పదార్చనకుగా నిట దక్షుని చేరచింపగాబడి, నీ యొక్క పాదాలని అర్చించడం కోసం అని చెప్పి దక్షుడు ఈ యజ్ఞాన్ని రచించాడు, యజ్ఞాన్ని ప్లాన్ చేశాడయ్యా. శితికంఠ రోషమున భస్మమునంది. కానీ ఆ శివుడికి నింద వల్ల సతీదేవి యొక్క అగ్నికి ఆహుతైపోవడం అనేటువంటి దానివల్ల శితికంఠ రోషమున భస్మమునంది, విషాన్ని ధరించినటువంటి ఆ శివుడి యొక్క రోషం చేత భస్మమునంది పరేత భూమి అయి చెడి. ఇదంతా పరేత భూమి అంటే ఈ పిశాచాలు ఇవి తిరిగేటువంటి భూమిలాగా ఏమైపోయింది అంటే చెడిపోయింది. కడు శాంతమేధమున చెన్నరియున్న ముఖంబుజూడు. ఇలా శ్మశాన భూమిగా మారిపోయి చెన్నరియున్న, మొత్తం ఇదంతా కూడా కళావిహీనమైపోయినటువంటి ముఖంబుజూడు. ఈ ముఖాన్ని చూడు, యజ్ఞం యొక్క ముఖాన్ని చూడు. ఏర్పడ జలజాభనత్రముల పవనమై విలసిల్లునచ్యుత. నీ ముఖం ఉందే అది కడు శాంతంతో ఉండేటువంటిది. తరువాత జలజాభనేత్రములు అంటే కలువల వంటి కన్నులలో నుంచి వచ్చేటువంటి ఆ మహత్తరమైనటువంటి చల్లనైనటువంటి చూపుల చేత నువ్వు మళ్ళీ పావనమై విలసిల్లునచ్యుత, నువ్వు చూసినట్లయితే ఇదంతా పావనమైపోతుంది అని చెప్పి ఋషిపత్నులు ఓ విదుర ఆ పరమాత్మ యొక్క చూపుల్ని వాళ్ళు ఆ విధంగా కొనియాడారయ్యా అన్నారు. అంటే ఏమిటి, సాధారణంగా స్త్రీలు ఏమిటి చూస్తూ ఉంటారంటే కళ్ళల్లో ఉండేటువంటి ప్రేమని, కళ్ళల్లో ఉండేటువంటి ఆర్ద్రతని, కళ్ళల్లో ఉండేటువంటి వాటిని వాళ్ళు చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ మనసుల్లో ఎప్పుడూ కూడా కళావిహీనంగా ఉంటే వాళ్ళు భరించలేరు. కాబట్టి ఆ యజ్ఞశాలంతటినీ కూడా కళాపూరితంగా చెయ్యి అని చెప్పి వాళ్ళు ప్రార్థించారయ్యా. అన్న తరువాత విదురా తర్వాత ఋషులు ఏమన్నారో తెలుసా? ఋషయ ఊచుః అనన్వితం తే భగవన్ విచేష్టితం యదాత్మనాచరసి కర్మనాజ్యసే విభూతయే యత ఉపసేదురీశ్వరీం నమన్యతే స్వయమనువర్తతీం భవాన్. భగవాన్, ఓ భగవంతుడా, తే నీ యొక్క విచేష్టితం, నీ చేష్టలున్నాయే అవన్నీ కూడా అనన్వితం, చాలా అద్భుతంగా ఉంటాయా. ఎందుకంటే ఆత్మన కర్మన చరసి న అజ్యసేహి. నీవు ఈ శరీరం ధరించి వస్తావు, ఏదో రాముడనో కృష్ణుడనో వామనుడనో తాబేలనో గౌరవనో చేపనో ఏదో వస్తూ ఉంటావు. నువ్వు అలా వచ్చినప్పుడు ఆత్మన శరీరం చేత కర్మల్ని చరసి చేస్తూ ఉంటావు. నువ్వు
అదేవిధంగా అనేక రకాలైనటువంటి అవతారాల్లో నువ్వు దిగుతూ ఉండి కర్మలు చేస్తూ ఉంటావు. కానీ అలా కర్మలు చేస్తున్నప్పుడు నా అజ్యసేహి, ఏ మాత్రము ఆ కర్మల యొక్క ఫలములు, ఆ కర్మలలో ఉండేటువంటి బంధాలు, కర్మ చేసినట్లయితే కర్మతో మనకు ఉండేటువంటిది ఒక బంధం ఏర్పడుతుంది. ఎప్పుడైతే బంధం ఏర్పడుతుందో ఆ కర్మ ఫలం ఇస్తుంది. ఇలాగ ఒకవేళ దోషయుక్తంగా చేస్తే దోషాలు అనేటువంటి ఫలాల వల్ల మళ్ళీ మనం బంధింపబడుతూ ఉంటాం. అదే సుకృతమైనటువంటి ఫలాల వల్ల వచ్చిన ఆ పుణ్యాల వల్ల కూడా బంధింపబడుతూ ఉంటాం. కానీ నీవు నా అజ్జసేహి, నువ్వు ఇన్ని అవతారాలు ఎత్తి నువ్వు ఏ కర్మలు చేసినా సరే ఆ కర్మబంధానికి కానీ ఆ కర్మల వల్ల వచ్చేటువంటి ఫలాలు కానీ నిన్ను ఏమీ అంటుకోవయ్యా, నీకు లేపనం కావు అని. అందుకని నిర్లేప నిర్మల, నువ్వు నిర్లేపమైనటువంటి వాడు. ఎందుకంటే వ్యతః, ఎందుకంటే విభూతయే. ఎందుకో చెప్తున్నాము అని ఆ ఋషులు అన్నారు. సంపద కొరకు విభూతయే ఈశ్వరీం ఉపసేదు. ఈ ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా విభూతయే అంటే వాళ్ళ సంపదలు ధనధాన్యాల కోసమని, ప్లాట్ల కోసమని, డబ్బుల కోసమని, ఆభరణాల కోసమని, సుఖాల కోసమని, ఒకటి కాదు రకరకాలైనటువంటి సంపదల కోసం అని చెప్పి ఈశ్వరీం, నీకు ఈశ్వరి అయినటువంటి లక్ష్మిని ఉపసేదు ఆరాధిస్తూ ఉంటారయ్యా వాళ్ళందరూ కూడా. 20 నిన్ను పక్కన పెట్టేస్తారు. మొట్టమొదటి లక్ష్మీ అష్టోత్తరం చేస్తారు, ఆ తర్వాత విష్ణు సహస్రం చేసుకుంటాం, లేకపోతే లేదు టైం అయిపోయింది 2 ఫోటోలు తీసుకెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటారు. అందువల్ల భవాన్ అలాంటి లక్ష్మీదేవి, భవాన్ స్వయం, అటువంటి లక్ష్మీదేవి నీ కోసమని చెప్పి స్వయం తనంత తానుగా అనువర్తితి, నిన్నే అనుసరిస్తూ ఉంటుంది. వీళ్ళందరూనేమో ఈవిడ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఆవిడ మాత్రం వీళ్ళని ఏమీ కేర్ చేయకుండా నీ వెనకాల పడుతూ ఉంటుంది, నిన్నే చూస్తూ ఉంటుంది, నువ్వే కావాలని కోరుకుంటూ ఉంటుంది, నీ గుండెల మీద కూర్చోవాలని ఉంటుంది, నీ పాదాలనే పట్టుకుని సేవ చెయ్యాలి అంటూ ఉంటుంది, నీ ముఖం వైపే చూస్తూ ఉంటుంది. కానీ ఈ మానవులందరూ కూడా పరాయి వాళ్ళ ముఖాలు చూస్తూ కూర్చుంటూ ఉంటారు. అలా కాకుండా భవాన్ స్వయం అనువర్తతి, నిన్నే అనుసరిస్తూ ఉంటుంది. అలా అనుసరిస్తున్నా నీవు మాత్రం నమన్యతే, నువ్వు లెక్కే చెయ్యవు ఆవిడ్ని అన్నారు. అంటే ఇక్కడ లెక్క చేయడం అంటే భార్యను లెక్క చేయకపోవడం కాదు. ఆ సంపదలు, దానివల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి అని తాను తెలుసుకున్నాడు కాబట్టి, తాను తెలిసినటువంటి వాడు కాబట్టి నీవు ఏ మాత్రము కూడా ఆ సంపదల్ని, ఆ సంపదా స్వరూపంగా ఉండేటువంటి ఆ ధనలక్ష్మి స్వరూపాన్ని నువ్వు మాత్రం ఏ మాత్రము కూడా నీకు స్పృహ కలిగి ఉండదయ్యా అన్నాడు. దీనికే పోతన గారు ఈ విధంగా అనువాదం చేశారు. అనఘా మాధవ, నీవు మా వలనే కర్మారంభివైయుండియున్ విను తత్కర్మ ఫలంబు వందవు. నీవు మాలాగే అనేక కర్మలు చేస్తూ ఉంటావు, చేస్తున్నా సరే ఆ కర్మల మీద నీకు ఏ విధమైనటువంటి కర్తృత్వ భావన కూడా ఉండదు. విను తత్కర్మఫలంబు వందవు ఇతరుల్ విశ్వంబునన్, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారే విశ్వంలో, భూతికై అంటే భూతి అంటే సంపదల కోసం అని చెప్పి అనయంబున్ భజించు నిందిర. అనయం ఎప్పుడు కూడా అదే కనకదాదర్శి చేద్దామా, అష్టలక్ష్మి చేద్దామా, లక్ష్మీ వ్రతం చేద్దామా, ఇంకో వ్రతం చేద్దామా, లక్ష్మీదేవికి చీరలాడదామా, లక్ష్మీదేవి జాకెట్ కూడా పెడదాం, ఒక్క ప్యాంటు కూడా నీకు బెటర్ కదయ్యా. వీళ్ళు ఏదో ఏకాదశితో దండాలు వేసేసి నీ మోహన వారేసిపోతూ ఉంటారు. అలాగా అనయంబున్ భజించు ఇందిర, ఆ ఇందిరని భజిస్తూ ఉంటారు. కరంబద్ధిన్ నిను చేరగై కొనము ఏమందుముని చరిత్రమునకొన్ గోవింద పద్మోదర. కానీ గోవింద, అటువంటి నిన్నే ఎంతో ప్రీతితో వరించి చేరినటువంటి ఆమెను ఆదరింపో, అసలు పట్టించుకోవు గోవింద. విచిత్రమైనటువంటి నీ చరిత్ర వర్ణించడానికి చాలా కష్టమయ్యా స్వామి అని చెప్పి ఆ ఋషులు అన్నారయ్యా. అన్న తరువాత ఇంకా ఏమన్నారు, తర్వాత ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి సిద్ధులందరూ ఓ విధురా ఏమన్నారో తెలుసా? సిద్ధ ఊచు,
అయం త్వత్కథామృష్టపీయూషనద్యాం మనోవరణః క్లేశదావాగ్నిదగ్ధః తృషావర్తావగాఢో న సంస్మారదావం న నిష్క్రామతి బ్రహ్మ సంపన్నవన్నః. ఓ విదుర, ఆ సిద్ధులు అంటే సాధన చేసి కొంత సిద్ధత్వం పొందినటువంటి సిద్ధులు వాళ్ళు ఈ విధంగా అన్నారే, క్లేశ దావ అగ్నిదగ్ధ అంటే మనస్సు నిండా, మనసులోను చిత్తంలోనూ పేరుకుపోయినటువంటి అనేక రకాలైనటువంటి కల్మషాల చేత, కల్మషాలనేటువంటి దావాగ్నుల చేత కాల్చబడుతూ ఉండేటువంటి తృష అర్థ, అలా కాలుస్తూ ఉండేటప్పటికి ఏమవుతుంది, ఒళ్ళు శరీరం అది వేడికిపోతూ ఉండేటప్పటికి దాహం వేస్తుంది కదా. అలాగా ఈ చిత్తములో అనేక రకాలైనటువంటి కోరికల చేత, అనేక రకాలైనటువంటి వాంఛల చేత, అనేక రకాలైనటువంటి లింకులు పెట్టుకోవాలి అనేటువంటి భావం చేత మలినమైనటువంటి ఆ మనుషులకి తృష అర్థ, తృష్ణ అనేటువంటి దప్పికి పీడించేస్తూ ఉంటుంది. అందువల్ల ఆ దాహాన్ని తట్టుకోలేక అయం ఈ నహమ మనహ, మనస్సు అనేటువంటి ఏనుగుందే, మా మనస్సు అనేటువంటి ఈ ఏనుగు ఏం చేస్తుందంటే త్వత్కథామృష్టపీయూషనద్యాం, ఇలాగ భరించలేకపోతున్నాం మేము. అటువంటి ఈ చిత్తమలములతో కూడుకున్నటువంటి దావాగ్ని చేత విపరీతమైనటువంటి దాహం కలిగిపోతుంది. ఈ దాహం తీర్చడానికి తత్వత్ కథామృష్టపీయూషనద్యాం, నీ కథలు అనేటువంటి అమృత సరస్సులలో, ఆ అమృత సరస్సుల యొక్క ప్రవాహంలో అవగాఢై, అందులో మునిగి దావం, ఈ దావాగ్నిని చల్లార్చుకోవాలని ఉందయ్యా మాకు. ఎలాగంటే ఏనుగులు ఇలాగా అవి ఏం చేస్తూ ఉంటాయంటే, వాటికి అడవిలో ఉండేటువంటి దావాగ్ని చేత తాపం చెందిపోయి అవన్నీ కూడా దప్పికతో వెళ్ళి ఈ జలాశయాల్లో మునిగి అందులో నుంచి బయటికి రాకుండా ఉండాలి అని చెప్పి అవి నిత్యం ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అలాగా మా చిత్తాలన్నీ కూడా బయట ప్రపంచంలో ఉండేటువంటి విషయాలను చూస్తూ వాటి యొక్క ఆ అగ్ని చేత, ఆ కోరికల చేత దాహంతో ఉండేటువంటి మాకు తవ కథామృష్టపీయూషనద్యాం, నీ కథలు అనేటువంటి అమృతస్ప్రాయమైనటువంటి నదులలో ఉండాలి. ఉండి బ్రహ్మ సంపన్నవత్, బ్రహ్మతో, పరబ్రహ్మతో ఐక్యం, జీవుడు పరమాత్మతో ఐక్యం చెందేటువంటి విధంగా బ్రహ్మ సంపన్నవత్ అలాగ ఉండాలి అనిపించి నా నిష్క్రామతి, అలా ఉండి మాకు నీ కథలు వినాలి అనేటువంటి విషయంలో నుంచి బయటకి వచ్చేయాలి, ఇంకోటి ఏవోవో పనుల్లోకి, కొత్త కార్యక్రమాల్లోకి ఇన్వాల్వ్ అయిపోవాలి అనేటువంటి భావం మాకు నా నిష్క్రామతి, బయటికి రావటం లేదు స్వామి. నీ కథలు అనేటువంటి వినాలి, భాగవతం వినాలి, రామాయణం వినాలి, నువ్వు చెప్పినటువంటి వాటిల్లోనే మనసు నిండుగా ఉండిపోయి అక్కడి నుంచి బయటికి రావాలి, ఆ కథలు విరమించాలి అనేటువంటి భావం మాకు ఏ మాత్రం కూడా కలగటం లేదయ్యా అని చెప్పి సిద్ధులు ఆ విధంగా అన్నారయ్యా అనేటువంటి విషయాన్నే పోతన గారు హరి భవ దుఃఖ భీషణ దవానల దగ్ధ తృషార్తమన్మనోద్విరదము, సంసార దుఃఖం అనేటువంటి దుఃఖ, భవ అంటే సంసారం, దుఃఖ అందులో ఉండేటువంటి దుఃఖాల యొక్క భీషణ దవానల, ఆ భీషణమైనటువంటి ఆ అగ్ని దావానలం యొక్క దగ్ధ, దాని చేత దగ్ధమైపోతూ ఉండేటువంటి తృషార్తమన్మనో విరదము, మా మనస్సులు అనేటువంటి విరదములు అంటే ఏనుగులు అంటే మా మనసులన్నీ కూడా ఆ వేడికి, అంటే ఆ కొత్త కార్యక్రమాల్లో చేసేటువంటి రకరకాలైనటువంటి చేష్టలకి వీటిలతో మనసంతా
కలుషితమైపోయి ఆ అగ్ని చేత మండింపబడుతూ ఉండేటువంటి దానికి శోభనంబును, అటువంటి మనసుకి శోభనంబును పవిత్రము, శోభను కలిగించేటువంటివి పవిత్రమైనటువంటి భవత్ కథా సుధాసరి, ఈ కథలు అనేటువంటి అమృతంతో కూడుకున్నటువంటి సరిత్, అటువంటి నదిలో అవగాహనంబునను, అందులో స్నానం చేసి దాంట్లోనే మునిగి అందులోనే ఉండిపోవాలి అని సంస్కృతి తాపము వాసి, ఈ సంసారం యొక్క ఈ కొత్త కార్యక్రమాల్లో ఉండేటువంటి నానా రకాలైనటువంటి చేష్టల నుంచి బయటపడిపోయి వాటి యొక్క వేడిని తప్పించుకొని క్రమ్మరం తిరుగదు, అందులోకి మళ్ళీ వెళ్ళి కొత్త కార్యక్రమాలు పెట్టి కొత్తవి చేసుకుంటూ ఉండి వాటిల్లోనే పడి కొట్టుకుంటూ రకరకాలైనటువంటి పనులు చేసుకుంటూ ఉండాలి అని మా మనసు క్రమ్మరందిరుగదు బ్రహ్మముంగని, నిన్ను చూస్తే చాలు, నీ కథ వింటే చాలు, నీ ముఖం చూస్తే చాలు, నీ తేజస్సుని చూస్తే చాలు, మళ్ళీ కొత్త కార్యక్రమంలోకి వెళ్ళాలని మాత్రం క్రమ్మరందిరుగదు బ్రహ్మముంగనిన ధీరుని భంగి, తెలివైనటువంటి వాడు ఈ భాగవతాన్ని, రామాయణాన్ని, భగవద్గీతని, వీటికి సంబంధించినటువంటి వాటిల్లో మునిగినటువంటి మనసుని, ధీరుడు అంటే బుద్ధి కలిగినటువంటి వాడు మళ్ళీ వీటిల్లోకి పడాలి అనేటువంటి భావం కలగదు. పయోరుహోదర, బొడ్డులో పద్మం కలిగినటువంటి శ్రీ మహావిష్ణువా అని చెప్పి సిద్ధులు చెప్పారయ్యా. రేపటి కార్యక్రమంలో మిగతా వాళ్ళు ఏమన్నారు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.